సో ఈరోజైతే శ్రీరంగం పురం శ్రీరంగనాథ టెంపుల్ విశిష్టత అయితే అన్నగారు మీ పేరు మహేష్. సో ఇక్కడ మీరు ఏం చేస్తుంటారు అన్న? ఇక్కడ ఇన్ఛార్జ్. మీరు ఇన్ఛార్జ్, టెంపుల్ ఇన్ఛార్జ్. ఓకే. సో యాక్చువల్గా మనకి ఈ టెంపుల్ విశిష్టత ఏమైనా మీరు చెప్పగలుగుతారా? చెప్తాను, చెప్పండి అన్న. ఈ టెంపుల్ వనపర్తి సంస్థానం రాజవారు నిర్మించింది. అయితే రాజవారు అంటే భారతదేశ యాత్రలకు వెళ్ళినప్పుడు అన్ని పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటూ వస్తూ శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళింటారు. అష్టభాష బద్రి గోపాలరావు గారు అనేసి రాజావారు ఈ టెంపుల్ అప్పుడు నిర్మించినట్టి రాజు. ఓకే. అయితే ఆ గోపాలరావు గారు శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆలయంలోకి ఈ రాజావారు ప్రవేశించగానే ఆ శ్రీరంగం యొక్క ఆలయ శిల్ప సంపదకు ముగ్ధుడై ఉంటాడు. అబ్బా, ఇంత గొప్ప శిల్ప సంపద కలిగినట్టు ఆలయం నా రాజ్యంలో కూడా ఉంటే ఎంత బాగుండో అని చెప్పేసి ఆయన మనసులో కోరిక పుట్టింది. ఆ కోరిక మేరకు స్వామివారిని మూల విరాట్ దగ్గరికి వెళ్ళి మొక్కడానికి వెళ్ళినప్పుడు మూల విరాట్ దర్శనం కాలేదన్నమాట. ఎందుకు అని చెప్పేసి నాకు అన్ని పుణ్యక్షేత్రాల దర్శనం మంచిగా అయ్యింది, ఈ యొక్క రంగనాథుని దర్శనం నాకు కలగలేదు, ఎందుకు స్వామివారు కనిపిస్తలేరు గర్భగుడిలో అని చెప్పేసి ఆయన చింత చేస్తూ తన రాజ్యానికి చేరుకున్నారు. ఇక్కడికి వనపర్తి సంస్థానంగా ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ గా రన్ అవుతున్నారు. రాజవారు వనపర్తి సంస్థానం. ఆ రాజాగారు ఆ సంస్థానం ఆయన ప్యాలెస్ లకు వెళ్లి నిద్రిస్తున్నటువంటి సమయంలో స్వప్నంలో స్వామివారి దర్శనం ఇచ్చింటారు. రంగనాథ స్వామి దర్శనం ఇచ్చి, ఓ రాజా, చింత చేయకు, నీ రాజ్యంలోనే ఒక పుట్టలో వెలిసి ఉన్నా, నన్ను తీసి ప్రతిష్ఠించి ఆలయం నిర్మించు అని చెప్తారు. అయితే ఎలా స్వామి నేను నీ జాడ తెలుసుకునేది అంటే, నీ భవంతిపై తెల్లటి గద్ద వాలుతూ తిరుగుతుంటది, అదే వాలి తిరుగుతుంటది, కేకలేసి గరుడ స్వామి, గరుడ పక్షి, గరుడ స్వామి, గరుత్మంతుడు. అయితే ఆ గద్ద నీకు మార్గనిర్దేశం చేస్తుంది అని చెప్తారు. అయితే ఈ రాజవారి కళ్ళలోంచి వచ్చి, ఓ ఇది అంత కళ అనుకుంటారు. మళ్ళీ రాజావారు ఒకసారి బయటికి వచ్చి తన బంగ్లా బయటికి వచ్చి పైకి చూస్తే తెల్లటి గద్ద కేకలేస్తూ తిరుగుతుంటుంది. అప్పుడు ఆ గద్దను చూసి రాజావారు నలుమూలల నుంచి వేద పండితులను, కవి పండితులను అందరినీ పిలిపించి ఆ గద్దను ఫాలో అవుతారనమాట. ఆ గద్ద వెంట ఫాలో అవుతే కొత్తకోట కానాయపల్లి అడవిలో పుట్ట ఉంటుంది. పుట్టపై వెళ్ళి గద్ద వాలి మాయమైపోతుంది. అప్పుడు వీళ్ళంతా చూసి, పరివారం అంతా చూసి, ఆ పుట్టమట్టికి 1001 కలశాలతో క్షీరాభిషేకం చేస్తే ఆ పుట్టమట్టి అంతా కరిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్వామివారు కనిపిస్తారనమాట. అప్పుడే మళ్ళీ రాజాగారికి తన రాజ్యంలోనే కదా వెలిసి ఉన్నది, తన రాజ్యంలోనే కదా దొరికింది స్వామివారు అని చెప్పేసి అక్కడే ఆలయం నిర్మించాలనుకునే సమయంలో మళ్ళీ గద్ద ప్రత్యక్షమయ్యి, ఆలయం ఇక్కడ కాదు నిర్మించేది, ఆకాశ మార్గాన పయనిస్తూ వెళ్తుంటాను, నేనే